శాస్త్రీయ స్మయోకి స్వాగతం. తమిళ రాజకీయాల్లో సినిమా స్టార్లు ముఖ్యమంత్రులయ్యారు. ఒక ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత. అదే బాటలో దళపతి విజయ్ తమిళ ముఖ్యమంత్రి అవుతారా? అసలు విజయ్కి అంత సీనుందా? తమిళనాడులో వస్తున్న ప్రీ పోల్ సర్వేలన్నీ ఏం చెప్తున్నాయి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈరోజు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీసెంట్గా వచ్చిన ఇండియా టుడే సీ ఓటర్ సర్వే తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో మరొకసారి డిఎంకే అధికారంలోకి వస్తోందంటూ అంచనా వేయడం జరిగింది. అంటే మళ్ళీ స్టాలినే ముఖ్యమంత్రి అవుతారన్నమాట. అయితే రీసెంట్గా మరొక ప్రముఖ సంస్థ తన సర్వేని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సర్వేలో విజయ్ పార్టీ టీవీకే కూడా గణనీయమైన ఓట్ షేర్తో తమిళ రాజకీయాల్ని ప్రభావితం చేయబోతున్నట్లు అంచనాలు వస్తున్నాయి. అసలు ఈ ప్రీపోల్ సర్వే విజయ్ పార్టీ టీవీకే గురించి అలాగే తమిళ రాజకీయాల గురించి ఏం చెప్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ప్రీపోల్ సర్వే ప్రకారం వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో డిఎంకే, స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే పార్టీ 35.8% ఓట్ షేర్ ని గెలుచుకోబోతుందంటూ అంచనాలు వస్తున్నాయి. తరువాతి స్థానంలో ఏఐడిఎంకే 33.5% తోటి రెండవ స్థానంలో ఉంది. ఇక విజయ్ నేతృత్వంలోని టీవీకే 19.2% తోటి, అంటే 19.2% ఓట్ షేర్ ని గెలుచుకోబోతుందంటూ ఈ సంస్థ అంచనా వేసింది. అంటే ఒక కొత్త పార్టీ అనూహ్యంగా 19.2% ఓట్ షేర్ ని గెలుచుకోబోతుందన్నమాట. ఇది ఒక రకంగా తమిళ రాజకీయాల్లో ఒక ప్రభంజనమని చెప్పాలి. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి అని తమిళ ప్రజల్ని అడిగితే తమిళ ప్రజల సమాధానం ఎలా ఉందంటే 33.3% స్టాలినే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక రెండవ స్థానంలో పళనిస్వామి 29.8% ప్రజలు కోరుకుంటున్నారు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా. అనూహ్యంగా టీవీకే అధినేత విజయ్ని 23.2% ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న ఈ అన్ని అంచనాలను చూసినట్లయితే విజయ్ కింగ్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. అంటే 19.2 ఓట్ షేర్తో విజయ్ పార్టీ మాత్రం సింగిల్ గానే ముఖ్యమంత్రి పీఠాన్ని విజయ్ అందుకోవడానికి కష్టమని చెప్పాలి. అయితే మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ అంచనాలో, ఈ ఒపీనియన్ పోల్ అంచనాలో సుమారుగా 7 to 10% ప్రజలు ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ గా ఉన్నారు. ఒకవేళ ఈ 7 to 10% ప్రజలు విజయ్ పార్టీకి సపోర్ట్ చేస్తే అనూహ్యంగా విజయ్ ఓట్ షేర్ 30%కి చేరుకునే అవకాశం ఉంది. అదే జరిగితే విజయ్ షూర్గా ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకునే అవకాశం ఉంది. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, తమిళనాడులోని యూత్, ముఖ్యంగా 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న యూత్ విజయ్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు అంచనాలు వస్తున్నాయి. ఈ యూత్ తో పాటు మహిళలు కూడా విజయ్ పార్టీకి జై కొడితే తమిళనాడులో విజయ్ తప్పనిసరిగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా కేవలం 19.2%తో విజయ్ పార్టీ ఆగిపోతే మాత్రం తప్పనిసరిగా తమిళనాడులో మరొకసారి హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. 2006లో మొట్టమొదటిసారిగా తమిళనాడులో హంగ్ అసెంబ్లీ వచ్చింది. అంటే 1952 నుంచి చూసుకున్నట్లయితే 2006లోనే తమిళనాడులో హంగ్ అసెంబ్లీ వచ్చింది. అప్పటి వరకు అటు మిగతా అన్ని సందర్భాల్లోనూ ఒకసారి డిఎంకే, మరొకసారి ఏఐడిఎంకే అధికారాన్ని పంచుకుంటూ వచ్చాయి. 2006లో మాత్రం అప్పట్లో విజయకాంత్, ఆయన కూడా సినిమా సూపర్ స్టార్ విజయకాంత్ పార్టీని పెట్టి రాజకీయాల్లోకి వస్తే ఆ ఎలక్షన్స్ లో విజయకాంత్
అటు డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ మెజారిటీ రాకుండా అడ్డుపడ్డారు. ఎందుకంటే విజయకాంత్ అప్పట్లో 7% ఓట్ షేర్ ని గెలుచుకున్నారు. సీట్ల పరంగా చూస్తే అప్పట్లో విజయకాంత్ పార్టీ కేవలం 1 స్థానాన్ని గెలుచుకుంది. అటు డిఎంకే 96 స్థానాలను గెలుచుకుంటే ఏఐడిఎంకే 60 స్థానాలను గెలుచుకుంటే విజయకాంత్ పార్టీ మాత్రం 1 స్థానాన్ని గెలుచుకుంది. అంటే ఎవరికి ఫుల్ మెజారిటీ రాలేదు. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో మెజారిటీ మార్కు 118 స్థానాలు. అప్పుడు ఎవరికి మెజారిటీ రాకపోతే విజయకాంత్ ఈ రకంగా డిఎంకే ఏఐడిఎంకే ఓట్లను చీల్చి హంగ్ అసెంబ్లీ రావడానికి కారణమైనట్లు అప్పట్లో అంచనాలు వచ్చాయి. అదే పరిస్థితి ఇప్పుడు 2026లో దళపతి విజయ్ మరొకసారి తమిళనాడులో హంగ్ అసెంబ్లీ వచ్చేలా చేస్తున్నారా? ఈ 19.2% ఓట్లతో ఈసారి తమిళనాడులో హంగ్ అసెంబ్లీ వస్తే విజయ్ కింగ్ మేకర్ గా అయ్యే అవకాశం ఉంది. కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ గా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు వస్తున్న ఈ ప్రీ పోల్ సర్వే అంచనాల ప్రకారం 19.2% తో విజయ్ సుమారుగా 50 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక డిఎంకే 90 స్థానాల దగ్గరే ఆగిపోయే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో అటు ఏఐడిఎంకే కానీ ఇటు డిఎంకే కానీ మెజారిటీ రాకపోతే 118 స్థానాల మెజారిటీ మార్క్కి విజయ్ సపోర్ట్ అవసరం అవుతుంది. అప్పుడు విజయ్ షూర్ గా కింగ్ మేకర్ గా అయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ 19.2% పీవీకే పార్టీ తమిళనాడు అసెంబ్లీలో గెలుచుకుంటే కింగ్ మేకర్ గానే విజయ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లయితే విజయ్ సింగిల్ గానే పోటీ చేస్తానని చెప్తున్నారు. మొత్తం 234 స్థానాలకు గాను విజయ్ పార్టీ సింగిల్ గానే అభ్యర్థులు నిలబెడుతుందని విజయ్ ప్రకటించడం జరిగింది. డిఎంకే మాత్రం విజయ్ ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యేలా బీజేపీ సెన్సార్ బోర్డు సిబిఐలను ఉపయోగిస్తుందని ఆరోపణలు చేస్తుంటే, మరొక పక్క కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు తమిళనాడు నాయకులు విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఈ విజయ్ మాత్రం ఎవరితో పొత్తు పెట్టుకోకుండా డైరెక్ట్ గా డిఎంకేని సింగిల్ గానే ఎదుర్కొంటానని స్టాలిన్ అంకుల్ అంటూ విజయ్ తన స్టేట్మెంట్లతో డిఎంకేనే టార్గెట్ చేస్తున్నారు. ప్రీపోల్ సర్వేలు కూడా ఇదే బయటకు వస్తుంది. ముఖ్యంగా విజయ్ పార్టీ డిఎంకే ఓట్ షేర్ నే బ్రేక్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంచనాలను బట్టి చూస్తుంటే మాత్రం విజయ్ సింగిల్ గా ఒకవేళ ఎలక్షన్స్ లో పోటీ చేసినట్లయితే అరౌండ్ 20% ఓట్ షేర్ గెలుచుకున్నట్లయితే తమిళనాడులో ఈసారి హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశమే ఉంది. మరొకసారి 2006 తర్వాత అదే జరిగితే విజయ్ అట్లీస్ట్ 40 to 50 సీట్లు గెలుచుకుంటే తప్పనిసరిగా విజయ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది. అంటే విజయ్ పార్టీ ఎంజి రామచంద్రన్లా మరో జయలలితలా సింగిల్ గా ఫుల్ మెజారిటీ తోటి అధికారంలోకి వచ్చే అవకాశాలు ప్రస్తుత ఈ ఎలక్షన్స్ లో కనిపించట్లేదు. అయితే ఎలక్షన్స్ లో ఏ టైంలో ఏదైనా జరగచ్చు. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పినట్లుగా 7 to 10% గా ఉన్న న్యూట్రల్ ఓటర్లు ఒకవేళ విజయ్కి జై కొట్టినా, మహిళా ఓటర్లు విజయ్కి ఆకర్షితులైనా, ఈ 2 ఫ్యాక్టర్లతో విజయ్ అనూహ్యంగా 30% పైగా ఓట్ షేర్ ని గెలుచుకున్నట్లయితే సింగిల్ గా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు విజయ్కి ఉన్నాయి. లేదు అని చెప్పడానికి, కొట్టిపారడానికి ప్రస్తుతానికి ఎటువంటి అవకాశం లేదు. సో ఇవన్నీ జరిగితేనే. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు పరిస్థితులు చూసినట్లయితే మాత్రం విజయ్ 19.2% తో కింగ్ మేకర్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. చూద్దాం త్వరలో తమిళ రాజకీయాల్లో వచ్చే మార్పులు ఏ రకంగా మారతాయో, ఏ రకంగా విజయ్ని నిలబెడతాయో. సో ఈ రోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్రెస్ చేసిన అభిప్రాయాల మీద మీ అభిప్రాయాలు కూడా తప్పనిసరిగా తెలియజేయండి. అసలు విజయ్ కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా, ఎంజీఆర్ లా, కరుణానిధిలా, జయలలితలా ముఖ్యమంత్రి అవుతారా, లేక కమల్ హాసన్, విజయకాంత్ లా మిగిలిపోతారా? మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.